మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడుకు 76,791 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్కు 45,934 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్పై 30,857 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడుకు 68,699 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ల విజయప్రసాద్కు 49,718 ఓట్లు, సిపిఐ పార్టీ అభ్యర్థి జేవి సత్యనారాయణ మూర్తికి 6,464 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ల విజయప్రసాద్పై 18,981 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.